దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. మాజీ పిఎస్ అరెస్టుపై కేజ్రీవాల్ రియాక్షన్. నేడు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద జైల్ భరోకు పిలుపు. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి తాను పాల్గొంటానని వెల్లడి. ఒక ఆలోచన విధానం, దాన్ని జైల్లో పెట్టి అణిచివేయలేరని వ్యాఖ్య. కేజ్రీవాల్ మాజీ పిఎస్ అరెస్ట్. ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్ పై దాడి కేసులో కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రటరీ విభవ్ కుమార్ అరెస్టుపై ఢిల్లీ సీఎం తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తమను సైతం అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. నేడు బీజేపీ ప్రధాన కార్యాలయం ఎత్ర జైల్ భరో కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు అరవింద్ కేజ్రీవాల్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి ఆయన్నే ఏ విధంగా సమర్థించుకుంటాడో చెప్పాలి. ఇది మొదటిసారి కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఇది రెండవ సారి జరిగినటువంటి ఒక అంశం. 2016లో ఆప్కి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, నన్ను లైంగికంగా వేధిస్తున్నారని. ఇది నేను చెప్పే మాట కాదు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ 2016లో అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా సూసైడ్ లెటర్ రాసింది. ఇప్పటికీ మీరు గూగుల్ చేసినా లేదా యూట్యూబ్లో చూసినా ఆ విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఏమని సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేటువంటి అంశం. ఇక్కడ రెండో విషయం, స్వాతి మలీవాల్ విషయంలో ఏదైతే ఉందో, నిన్నటి దాకా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఒక ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినట్టు ఒక మినిస్టర్ లేడీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె స్వాతి మలీవాల్ ఒక గొప్ప వీర వనిత, అది ఇది అని మాట్లాడినటువంటి లేడీ నిన్న స్వాతి మలీవాల్పై చాలా దారుణమైనటువంటి దిగదుడుపు కామెంట్స్, చాలా జిగుప్సాకరమైనటువంటి కామెంట్స్ చేసింది. దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రెస్ మీట్లో అరవింద్ కేజ్రీవాల్ని స్వాతి మలీవాల్ సంగతి ఏంటంటే చక్కగా మైక్ తీసి పక్కన పెట్టేసి పక్క తప్పుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. అది నిజమా అబద్ధం అని ఖండించాల్సిన బాధ్యత నీ మీద లేదు, నీ పార్టీ ఆఫీసులో. అసలు సీఎం ఇంట్లోనే జరిగింది ఆ ఘటన అని చెప్పేసి ఆమె చెప్తుంది కదా. వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఏ తప్పిదం లేకపోతే సమాధానం, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా. వీడియోలు వచ్చినాయి కదా. నిన్న అటాప్సీ రిపోర్ట్ వచ్చింది ఆమె మీదకి సంబంధించి. ఆ అటాప్సీ రిపోర్ట్లో ఏమున్నది, ముఖం పైన గాయాలు, బాడీ పైన గాయాలు, కింద గాయాలు అన్నట్టుగా వచ్చింది. ఎంత దారుణం ఇది. కనీసం రెస్పాన్స్ లేదు. ఒక సీఎం కాదు, నీ రాష్ట్రంలో ఆడపిల్లకి, ఈయన ఢిల్లీలో రాష్ట్రంలో పార్టీలో నీ ఇంట్లోనే జరిగిందంటారు. ఎగ్జాక్ట్లీ కదా. సీఎం హౌస్ లో ఉన్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా, సీసీటీవీ ఫుటేజ్. నిన్న కోర్టు దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్, ఫుటేజ్లలో ఏం లేదు, అసలు ఫుటేజ్లే లేవు, ఫుటేజ్లు డిలీట్ అయినాయి అని చెప్పేసి అంట. ఫుటేజ్ డిలీట్ ఎందుకు చేస్తారు? ఇలా మా కవితక్క ఫోన్లు ఫార్మాట్ చేసింది, నువ్వు నీ దగ్గర 30 ఫోన్లు ఫార్మాట్ చేసినావు, ఎందుకు చేసినావు ఫార్మాట్లు ఫోన్లు? లేదు, ఆధారాలు దొరికితే అవి ఇబ్బంది. ఈ పిఎస్ అనేటోడు వీడు కూడా వీని దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఫార్మాట్ చేసిన అడిగితే పాస్వర్డ్లు ఇస్తాడట. పోలీసులు కోర్టుకు చెప్పారు. తప్పి అయినప్పుడు అవన్నీ బహిరంగంగా ముంగట పెడితే అది చట్టపరంగానే కదా, అంతే కదా, క్లియర్గా. ఇలా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు మాత్రమే నువ్వు భయపడి ఫార్మాట్లు చేస్తావు, పలగొడతావు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైంది? హార్డ్ డిస్క్లని ధ్వంసం ఎందుకు చేసిరు? అడవిలో వారేసారు, కథ చేసారు కదా. ఎందుకు తలగబెట్టారు? హార్డ్ డిస్క్లని పగలగొట్టుడు, తగలబెట్టుడు, తీసుకొని మూసీ నదిలో వారేసుడు ఎందుకు చేసిరు? తప్పు చేసిరు కాబట్టే కదా. నువ్వు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు ఖండిస్తలేవు మరి? అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని, లేదా నన్ను కూడా అరెస్ట్ చేయరని చెప్పి మొత్తుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు మేము చేసింది తప్పు, లేదా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం దీని మీద మాట ఈయన ఎందుకు మాట్లాడతలేడు? ఎంక్వైరీ చేపియాలి. వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. ఒక అమ్మాయి విషయం కాబట్టి కొంచెం చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది. ఒక మహిళను కాపాడలేనోడు రాష్ట్రాన్ని కాపాడుతాడు. ఎగ్జాక్ట్లీ. అది కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి మహిళ. అవును, ఐఎమ్ సారీ టు సే దిస్. ఇందాక నేను అన్నది అటాప్సీ కాదు, అది బయోప్సీ అనుకుంటా. ఎందుకంటే అటాప్సీ అనేది చనిపోయిన వాళ్ళ మీద చేస్తారు, బయోప్సీ అనేది బతుకున్న వాళ్ళ మీద చేస్తారు అనుకుంటా. రైట్, హౌఎవర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్క మహిళ, నీ అధికార పార్టీ నీది ఉన్నది, ఢిల్లీలో అధికారం నీది, నీకు చెందినటువంటి ఎంపీ, నిన్నటిదాకా నీకోసం గోళగోలు చేసినటువంటి ఎంపీ ఇవాళ ఇంత పెద్దగా సఫర్ అవుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేడు ఆమె గురించి. అంతే తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయండి అంటే ప్రజలని రెచ్చగొట్టి తప్పుదోరలో పట్టించేటువంటి విధానమే తప్ప ఇంకేమున్నది దీంట్లో? ఏమనిపిస్తలే. అట్లీస్ట్ ఆమె కన్నా దగ్గర పర్సనల్గా పోయి భరోసా కల్పిస్తా అని చెప్పేసి ఆమెకు ఒక భరోసా ఇవ్వాలి. ఆయన ఇంట్లోనే కదా కొట్టి తిట్టింది, ఆయన ఏం భరోసా ఇస్తాడు చెప్పు?